గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి పోపు గింజలు అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్స్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దంచిన 4 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసి మంచిగా 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. సో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనము ముక్కలు అయితే చిన్న చిన్నగా కోసుకోవాలి, అప్పుడే అవి తొందరగా ఉడుకుతాయి. నార్మల్ కర్రీస్ కంటే దొండకాయ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందండి. సో ఓపికగా దగ్గరుండి చేసుకోవాలి. ఇప్పుడు ఉడకడానికి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసాను. చూసారు కదా, దొండకాయలు అయితే కొంచెం ఉడికిపోయాయి. సో ఇంకా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అయితే మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, కొంచెం గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. గుమగుమలాడే దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నిన్న మన ఛానల్లో బ్రహ్మకమలం పూల గురించి అయితే వీడియో పెట్టానండి. సో ఆ వీడియోలో నేను సాంగ్ కూడా పాడాను. సో ఖచ్చితంగా వెళ్ళి వీడియో చూసి నా వాయిస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. చూసారు కదా, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.